హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఎంతో కాంట్రవర్షియల్ టాపిక్. ఇప్పుడు యూట్యూబ్లో ఒక పెద్ద రచ్చ జరుగుతుంది, అదే మంచు విష్ణు స్ట్రైక్స్. అయితే ఈరోజు మన వీడియోలో నిజంగానే మంచు విష్ణు అందరికీ స్ట్రైక్స్ వేస్తున్నాడా, లేదా కావాలని మన యూట్యూబర్స్ అందరు కలిసి అతన్ని ఫేక్ పోర్ట్రే చేస్తున్నారా అని నేను చెప్పను. మీరే ఈ వీడియో ఫుల్గా చూసి డిసైడ్ కండి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు ఫ్యాక్స్ పబ్జీ. ఈ స్ట్రైక్ల వర్షం స్టార్ట్ కావడానికి, ఈ మంచు విష్ణు కాంట్రవర్సీ స్టార్ట్ కావడానికి ఒకడు కామన్ పాయింట్గా ఉన్నాడు, వాడే ఫన్ మంతు. వీని గురించి, ఈయన చేసిన ఘనకార్యం గురించి కూడా మనందరికీ తెలిసి ఉంటుంది. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒకరోజు మంచు విష్ణు ఒక వీడియోలో మన మిమిగోడైన బ్రహ్మానందం గారు మంచు విష్ణుకి కాల్ చేసి ఇలా అన్నాడంట. వీడియో అయితే ప్లే చేయను, జస్ట్ వాయిస్ ఓవర్ పెడతా, లేదంటే దానికి కూడా స్ట్రైక్ వేస్తారు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, రే విష్ణు, నా ఫొటోస్ చాలా మీమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. ఇదంతా ఓకే, అందులో అయితే ఏం తప్పు మాట్లాడలేదు. అలా అమ్మాయిల పైన, హీరోయిన్స్ పైన వల్గర్గా మాట్లాడే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటూ అనడం గ్రేట్ అనే చెప్పొచ్చు, అండ్ ఐ విల్ అగ్రీ విత్ యూ. అయితే ఆ వీడియో పెట్టిన 48 అవర్స్ తర్వాత మెల్లిమెల్లిగా అందరి యూట్యూబర్స్ పైన స్ట్రైక్స్ వేయడం స్టార్ట్ చేశారు. అది ఎలాంటి వీడియోస్కో తెలుసా? మంచు విష్ణు ఫ్యామిలీస్ పైన ట్రోల్ చేసిన వీడియోస్కి, కన్నప్ప ట్రైలర్ పైన బ్యాడ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళ వీడియోస్ పైన, ఇలాంటి వీడియోస్కి వాళ్ళు స్ట్రైక్స్ వేశారు. మరి నాకైతే ఇక్కడ సోషల్ రెస్పాన్స్ అనేది కనిపించలేదు. జస్ట్ వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం, మళ్ళీ చెప్తున్నా, జస్ట్ వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం మాత్రమే ఈ ట్రోల్స్ వీడియోస్ని, రోస్ట్ వీడియోస్ని డైజెస్ట్ చేసుకోలేక ఇలా వాళ్ళ పైన 2-3 years బ్యాక్ చేసిన వీడియోస్ పైన కూడా స్ట్రైక్ల వర్షం కురిపిస్తున్నారు. మీరు నిజంగానే సోషల్ రెస్పాన్స్ కోసం చేయాలనుకుంటే మీకన్నా పెద్ద హీరోస్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్, బాలయ్య, ఇంకా ఎంతో మంది పెద్ద పెద్ద హీరోయిన్స్ని కూడా ట్రోల్స్ అండ్ రోస్ట్ చేశారు. మరి వాళ్ళ ఒక్క వీడియోస్ కూడా ఎందుకు స్ట్రైక్ వేయలేదు? అంటే వాళ్ళ యాక్టర్స్ కాదేమో, లేదంటే వాళ్ళు TFIలో పని చేయట్లేదేమో. ఇంకా చెప్పాలంటే మీ మంచి ఫ్యామిలీ ఒకటి TFIలో పనిచేస్తుంది అనుకుంటా. అందుకే మీ ఫ్యామిలీని ఎవరైతే రోస్ట్ అండ్ ట్రోల్ చేశారో వాళ్ళ వీడియోస్కి మాత్రమే స్ట్రైకులు వేసి యూట్యూబ్ ఛానల్స్ని లేపేస్తున్నారు. మీకు తెలుసా, 2-3 days బ్యాక్ డైరెక్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోనే 300 యూట్యూబ్ ఛానల్స్ని టర్మినేట్ చేస్తున్నామని చెప్పారు. అందులో ఒక ఛానల్ అయినా కింగ్ చంద్రాస్ అనే ఒక రోస్టర్ ఛానల్ కూడా ఉంది. ఈయనకు నాకైతే ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈజ్ ఫైటింగ్ ఫర్ అవర్ తెలుగు కమ్యూనిటీ. అండ్ రీసెంట్గా కింగ్ చంద్రాస్ ప్రో లైవ్లో ఉన్నప్పుడు మంచు విష్ణు కంపెనీ అయిన MNC ఆఫీసర్స్ కాల్ చేసి ఈయన దగ్గర ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఒక్క నిమిషం, నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. యా, రాజశేఖర్ సార్ ఫ్రమ్ ద మంచు విష్ణు సార్ ఆఫీస్. యా, టెల్ మీ సార్, you want to take down that videos on my behalf? Sir, but that is wrong, right, sir? You made me to delete my video and I did it, and now to delete their post and to take down their content, asking my permission is completely wrong, right, sir? It's a bad thing that you are asking me to take down the content of my supporters. It's wrong. Your name, sir? Shiva. Okay, It was at this moment that he knew he fucked up. యో కింగు, అసలు మైక్ ఆపల నువ్వు. అండ్ ఈయనకి ఆల్రెడీ 2 స్ట్రైకులు కూడా వేశారు. అది ఏ వీడియోస్కో తెలుసా? లాస్ట్ 2 years బ్యాక్ వీడియోస్కి. సరే, స్ట్రైకులు తీయడానికి ఏం చేయాలని అడిగితే కన్నప్ప పైన 1 కాదు 2 కాదు, ఏకంగా 3 గుడ్ రివ్యూ వీడియోస్ చేయాలంట. బుద్ధున్నాడు మళ్ళీ అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. అది కూడా మళ్ళీ మెయిల్ చేశారు. ఇప్పుడు చూస్తుంది కూడా అదే. ఇదంతా రచ్చ ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సింపుల్గా మంచు విష్ణు వచ్చి ఇదంతా ఫేక్, దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు ఫేక్ ఈమెయిల్స్ చేసుకొని ఇలా చేస్తున్నారు అని రిప్లై ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మీ పరువు కాపాడడానికి సపరేట్ MNC కంపెనీ ఓపెన్ చేసి అందరితో రైట్స్ కొనుక్కొని ఇప్పుడు మీ ఫ్యామిలీ పైన ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళపైన స్ట్రైకులు వేస్తున్నారంటావు. వామ్మో, నీకున్నంత కల్ట్ ఫ్యాన్స్ మా ఊర్లో ఉన్న వైన్ షాప్ అన్న కూడా ఉండదు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో చూసాక మీకేమనిపిస్తుంది? ఇప్పటికీ తప్పంతా మన యూట్యూబర్స్దే అనిపిస్తుందా, లేదా మన TFIకి ముద్దు బిడ్డైనా మంచు విష్ణు గారిది అనిపిస్తుందా? మీరే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు మంచు విష్ణుదే తప్పు అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ట్విట్టర్లో #accept_your_mistake మంచు విష్ణు అని ట్రెండ్ చేయండి. జై హింద్. హలో అసలు మీ కెరీర్ ప్లాన్ చేయండి. TFI బాగుండాలి. TFI ఇస్ ఎవ్రీథింగ్.